చొరబాటుదారులు శరణార్థులుగా మారుతుంటారు. అంటే దొంగచాటుగా వచ్చేసి పట్టుకోగానే అయ్యా మేము శరణార్థులం, మాకు శరణం వేడుతున్నాం, మా దేశంలో సరిగ్గా బతకలేకపోయాం, అందుకని ఇక్కడ దాకా వచ్చాం, మీరు చాలా గొప్పోళ్ళు అయ్యా అని చెప్పి పాతకాలంలో రాజుల కాలంలో రాజాశ్రయం కోరినట్టుగా ఇప్పుడు శరణార్థులు అనేటటువంటి సిస్టమ్ నడుస్తోంది. దీన్ని వలన ఆయా ప్రాంతాల ఉద్యోగోపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి అంటూ ఎదురు తిరుగుతున్నటువంటి వివిధ దేశాల పరిస్థితి చూస్తున్నాం. దాంతో ప్రజలు శరణార్థులకు వ్యతిరేకంగా, చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ అందుకు అనుగుణమైనటువంటి ప్రభుత్వాల్ని ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అటు అమెరికాలో ట్రంప్ అయినా, లేకపోతే ఇటలీలో ఎవరైతే ఇప్పుడు నరేంద్ర మోడీ పేరుని తన పేరుని కలిపిపెట్టి తీసుకొచ్చినటువంటి జార్జియా మెలోని, ఎవరైతే మెలోడీ అని పెట్టుకొచ్చింది ఆ రోజున, ఆమె ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. కానీ కొత్త చిక్కులు వస్తున్నాయి. ఇప్పుడు చొరబాటుదారులు తామొక్కలమే రావడం కాకుండా శరణార్థులు కానీ వాళ్ళ గొర్రెల్ని ఆవుల్ని కూడా పట్టుకొస్తున్నారట, ఇదే గేదెలను కూడా పట్టుకొస్తున్నారట. వాటికి కూడా షెల్టర్ కావాలంటున్నారట. అసలు మిమ్మల్ని రానివ్వమంటే వాటిని ఎక్కడ ఉంచాలంటే వీళ్ళు ఆ జంతువులను అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారట వెనక్కి. ఈ కొత్త చిక్కుని ఎలా అధిగమించాలో అర్థం కాక తలబట్టుకోవడం ప్రభుత్వం అంతవుతుంది.